ఉచిత బస్సు ఇవ్వడం తప్పే కాదు. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మహిళలు చాలా ప్రశాంతంగా డబ్బులు లేకపోయినా సరే అవసరమైతే పుట్టిళ్ళకి వెళ్తున్నారు, స్నేహితులకి వెళ్తున్నారు, బంధువులకి వెళ్తున్నారు. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ అది మంచి ఆపర్చునిటీ. కాకపోతే సమస్యల్లా దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? బస్సులంతా ఉచితం అని చెప్పేసి వాళ్ళే నిండిపోతే డబ్బులు పెట్టి కొన్నోడు మాత్రం నిలబడి ఉండాల్సి వస్తుంది. డబ్బులు పెట్టి కొన్నటువంటి వాళ్ళకి మాత్రం అక్కడ సీట్లు దొరకట్లా. చాలామంది ప్రశ్నిస్తుంది అదే. మేము డబ్బులు పెడితేనే మేము నుంచుని ప్రయాణించాల్సి వస్తుంది, డబ్బులు పెట్టనటువంటి వాళ్ళు ఉచితం కాబట్టి కూర్చుంటున్నారు, ఏ విధంగా ఇది కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. క్రమంగా ఇదే పెరిగితే ఏమవుతుంది? రేపు తెలంగాణలోనైనా కర్ణాటకలోనైనా ఈ సమస్య పరిష్కరించడానికి ప్రైవేట్ బస్సులను అలౌ చేస్తారు. ప్రైవేట్ బస్సులు ఎవరు పెడతారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టుకుంటారు. లాభాలు అప్పుడు ఎవరికి వస్తే టికెట్లు కొనేదంతా వాళ్ళకి. ఉచితం ఆర్టీసీ ఇదంతా లాస్ అంతా జనాలకి, ఆర్టీసీ నాశనం అవుతుంది. రాబోయే రోజుల్లో జరగబోయే జాతకం అదే ఉంటుంది.